అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ. ఈరోజు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది అయింది. మరి ఎప్పట్లో అప్లై చేసుకోవాలి, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, సిలబస్లో ఏమైనా మార్పులు వచ్చాయా, ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా లాస్ట్ ఇయర్ లాగా ఉందా, ఇంకా ఈ ఇయర్ ఏమైనా మార్చారా అనే దాని మీద ఈ వీడియో చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి ఆ పేరెంట్స్కి పంపించడానికి ట్రై చేయండి, ఓకేనా. ముందుగా మీరు స్క్రీన్ మీద బోర్డు మీద చూస్తున్నారు, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా బోర్డు మీద ఇచ్చాను. సో నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్కి అంటే దోస్ హూ ఆర్ స్టడీయింగ్ 5th క్లాస్, ఈ సంవత్సరం ఎవరైతే 5వ తరగతి చదువుతున్నారో ఆ పిల్లలు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది ఈ 6th క్లాస్ ఎంట్రన్స్కి. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, మే 1, 2013 నుంచి మే 1, 2013 నుంచి జూలై 31, 2015 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ డేట్లో పుట్టినా కూడాను వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ డేట్స్ మధ్యన పుట్టే వాళ్ళు అప్లై చేయాలి. ఈ డేట్ కంటే ముందు వాళ్ళు అప్లై చేయడం కుదరదు. 2015 జూలై 31 తర్వాత పుట్టిన వాళ్ళు కూడాను అప్లై చేయడానికి అవదండి, గుర్తుపెట్టుకోండి. అప్లై చేయడానికి లాస్ట్ డేటు సెప్టెంబర్ 16, 2024 అంటే వచ్చే సెప్టెంబర్ 16వ తేదీ లోపల అప్లై చేయాలి. అప్లయింగ్ అంతా కూడాను ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాలి. ఆన్లైన్ మోడ్లో ఎలా అప్లై చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఎగ్జామ్ డేట్ అనేది సమ్మర్ బౌండ్ స్కూల్స్ అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులకు జనవరి 18, 2025వ తేదీన ఎగ్జామ్ ఉంటుంది. నవోదయ సంబంధించిన ప్రాస్పెక్టస్ ఫామ్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ ప్రాస్పెక్టస్ ఫామ్లో ప్రతి డీటెయిల్ అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఈ ప్రాస్పెక్టస్ ఫామ్ మీకు కావాలనుకుంటే మీ ఫోన్లో కూడా మీరు కూడా చూడాలి, మీకు కావాలనుకుంటే 01 ఈ నెంబర్ కింద కూడా స్క్రోల్ అవుతుంది. ఆ స్క్రోల్ అయ్యే నెంబర్ మీద మీరు వాట్సాప్లో జస్ట్ హాయ్ సార్ మాకు ప్రాస్పెక్టస్ పంపించండి అంటే నేను వెంటనే పంపిస్తాను. అయితే ఈ ప్రాస్పెక్టస్లో ప్రతి డీటెయిల్ ఉంటుంది, మీ ఫ్రీ టైంలో కూడా చూడొచ్చు. సో ప్రాస్పెక్టస్లో ఏంటంటే డీటెయిల్స్ ఉంటుందంటే నవోదయ స్కూల్స్ గురించి, ఇంట్రడక్షన్ గురించి ఉంటుంది. అలాగే అసలు నవోదయ తాలూకు ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఉద్దేశం చూసుకున్నట్లయితే టు ప్రొవైడ్ గుడ్ క్వాలిటీ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ స్ట్రాంగ్ కాంపిటెంట్ ఆఫ్ కల్చర్ ఇంక్లూడింగ్ ఆఫ్ ది వాల్యూస్ అవేర్నెస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. సో మంచి ఎడ్యుకేషన్ వస్తుందండి. అందరికీ నవోదయ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లేకపోతే ఆ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్తో పాటు కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, ల్యాబ్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ విత్ హాస్టల్తో ఉంటుంది. టోటల్గా 653 నవోదయ స్కూల్స్ అనేవి దేశవ్యాప్తంగా ఉన్నాయి. 27 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉంటాయి. ఈ నవోదయ స్కూల్స్ సంబంధించిన లిస్ట్ కూడాను ఏ రాష్ట్రానికి ఎన్ని నవోదయ స్కూల్స్ అనేవి ఉన్నాయనేది కూడాను మీరు క్లియర్గా చూడొచ్చు. స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే 13+2 అండి, మొత్తం 15 స్కూల్స్ ఉంటాయి. 13 అనేవి ప్రతి జిల్లాకు సంబంధించినవి అయితే 2 అనేవి కొన్ని ప్రాంతాల్లో ఎక్స్ట్రాగా నవోదయ స్కూల్స్ అనేవి ఇస్తారు. ఎక్కడైతే ఏజెన్సీ ఉంటుందో ఆ ఏరియాస్లో ఇస్తారు. ఇకపోతే మళ్ళీ చెప్తున్నాను, ఆన్ సాటర్డే 18th January 2025 at 11:30 AM ఎగ్జామ్ అనేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్కి ఉంటుంది. తెలుగు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను, 16th సెప్టెంబర్ 2025. ఇకపోతే ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కావాల్సినవి ఏంటి అంటే సో హెడ్ మాస్టర్ సిగ్నేచర్ చేసిన ఒక ఫామ్ అనేది కావాలి. ఆ ఫామ్ కూడా కావాలంటే, ఆ ఫార్మాట్ కావాలంటే నేను మీకు పంపిస్తాను. అండ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ ఆధార్ డీటెయిల్స్ అనేవి కావాలి. ఒకవేళ ఎవరికైనా ఆధార్ అనేది లేకపోతే వాళ్ళు ఏ జిల్లాలో ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతానికి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే అది ఎలా ఫిల్ చేయాలనే దాని మీద ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూస్తే సరిపోతుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను పెట్టడం కూడా జరిగింది. ఇకపోతే అడ్మిట్ కార్డ్స్ అనేవి మీకు ఎగ్జామ్ ముందు
డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ రిజల్ట్స్ అనేవి మార్చ్ 2025కి మీకు రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. లేకపోతే రిజల్ట్స్ అనేవి జవహర్లాల్ నవోదయ స్కూల్స్లో చెక్ చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసులో, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆఫీస్లో, ఆన్లైన్లో ఈ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. చూడండి, రిజర్వేషన్కి వచ్చేటప్పటికి రూరల్ క్యాండిడేట్స్కి 75% సీట్స్ అనేవి అలాట్ చేయడం జరిగింది. అండ్ 25% సీట్స్ అనేవి బోత్ రూరల్ అండ్ అర్బన్ స్టూడెంట్స్కి అలాట్ చేయడం జరిగింది. అండ్ అర్బన్ స్టూడెంట్గా ఎలా మనం కన్సిడర్ చేస్తామంటే 3rd క్లాస్, 4th క్లాస్ అండ్ 5th క్లాసుల్లో 3 క్లాసుల్లో ఏ ఒక్క రోజైనా అర్బన్ స్కూల్లో వాడు స్టూడెంట్ చదివినట్లయితే ఈ బిలాంగ్స్ టు అర్బన్ స్కూల్ అండి, అర్బన్ క్యాండిడేట్గా కన్సిడర్ చేస్తారు. ఇకపోతే నవోదయ సిలబస్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందులాగే 80 క్వశ్చన్స్, 80 క్వశ్చన్స్ వస్తాయి. మెంటల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్, అర్థమెటిక్ టెస్ట్ అంటే మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్లు, లాంగ్వేజ్ టెస్ట్ నుంచి 20 క్వశ్చన్లు, టోటల్గా 80 క్వశ్చన్లు, 100 మార్కులు 2 గంటల్లో స్టూడెంట్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో అంటే ఒక్క క్వశ్చన్కి 1.25 అంటే 1.5 మార్క్ అనేది కేటాయించడం జరిగింది. ఇకపోతే ఆన్సరింగ్ అనేది ఎలా చేయాలంటే ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని సర్కిల్ చేయాలండి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ABCD ఆప్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సి ఆప్షన్ పెట్టాలనుకుంటే ఇలా చూపించాల్సి ఉంటుంది. లేకపోతే ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ అనేది మెంటల్ ఎబిలిటీలో 10 చాప్టర్లు ఉంటాయి. సో 10 చాప్టర్లు కూడాను ఆడ్ మ్యాన్ అవుట్, ఫిగర్ మ్యాచింగ్ ఇలా చాప్టర్స్ అన్నీ ఉంటాయండి. ఇప్పుడు అవన్నీ నేను చెప్పాలని అనుకోవట్లేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ సిలబసే. మీరు ఎక్కడైనా కోచింగ్ సెంటర్లోకి వెళ్తే వాళ్ళు సిలబస్ మొత్తం చాలా క్లియర్గా ఇస్తారు. లాస్ట్ ఇయర్ సిలబస్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు, ఎటువంటి చేంజ్ అనేది రాలేదు. లాస్ట్ ఇయర్ లాగే డేట్ ఆఫ్ బర్త్ కూడాను జస్ట్ 1 ఇయర్ షిఫ్ట్ అయింది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025 సర్టిఫికేట్ అనమాట. దీన్నే మీరు ప్రింట్అవుట్ తీసుకొని దీన్నే ఫిల్ చేసి ఫోటో అనేది అంటించి హెడ్ మాస్టర్ చేత సిగ్నేచర్ పెట్టించి, ఇందులో ఉండే డీటెయిల్స్ అన్నీ పెట్టించి హెడ్ మాస్టర్ చేత సిగ్నేచరు సీల్ వేయించి స్టూడెంట్ సిగ్నేచరు, పేరెంట్ సిగ్నేచర్ పెట్టించి దీన్నే ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద పూర్తిగా, ఒకసారి కావాలంటే మీరు చూడొచ్చు. సో ఇది సెప్టెంబర్ 16 లోపల అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది నవోదయకి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఉండే నా నంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇన్ఫర్మేషన్. అలాగే నవోదయ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఈ సంవత్సరం మళ్ళీ ఇస్తున్నాము. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ, బై బై.